రైట్. నేను నైట్ 11 o'clock గదిలో తిరుగుతాను. నాకు చుట్టూ అక్కడ 10-15 కుక్కలు తిరుగుతారు. ఐ హావ్ 45 years టుడే. ఈ రోజు వచ్చి నాకు ఒక వీడి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడు. నాకు 2019లో డెంగ్యూ అయింది. ఫస్ట్ బైక్ లో ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అంటే అంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ కౌంట్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షలు మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? అందరికీ జేబీ మిత్రులారా, ఒకసారి మన రేణు దేశాయ్ గారు మాట్లాడిన విషయం విన్నారు కదా. ఈమె ఏ రోజన్నా వీధులలో తిరిగిందా? సిగ్గుండాలి ఇటువంటి మాటలు మాట్లాడడానికి. ఏ రోజన్నా వీళ్ళ కొడుకు కానీ ఈమె బిడ్డ కానీ వీళ్ళకి వచ్చి గల్లీలకు వచ్చి తిరిగితే తెలుస్తుంది. ఏసీ కారులో ఎక్కి ఏసీ కారు నుంచి ఏసీ కారులోకి, ఏసీ కారు నుంచి ఇంట్లోకి తిరగడానికి తప్ప ప్రజల్లోకి ఏ రోజన్నా వచ్చిరా? ఊళ్ళలోకి వచ్చి చూడమనండి. పిల్లల్ని ఏ విధంగా దాడులు చేస్తున్నాయో, స్కూళ్ళకు వచ్చి పోయి వచ్చే పిల్లగాళ్ళని ఘోరంగా కొరికి చంపుతున్నాయి. ఊళ్ళో కుక్కలు పిచ్చిలేసి 100 మందిని కొరికి ర్యాబీస్ వ్యాధితో చనిపోతున్నారు. ఈమె ఏముంటుంది, ఇంట్లో కూర్చుంటుంది, ఏసీ రూమ్లో కూర్చొని పిచ్చిలేసినట్టు మాట్లాడితే బాగోదు. రేణు దేశాయ్ గారు, మీ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. ఒకవేళ నీకు నచ్చితే మా ఊర్లోకి రండి, ఒక 100 పిచ్చి కుక్కలని మా మండలం, మా సూర్యాపేటలోకి రండి. ఒకసారి మీరు మా నియోజకవర్గానికి, నా మండలానికి రండి. మా నియోజకవర్గం, నా మండలంలో ఉన్న పిచ్చి కుక్కలన్నీ ఒకసారి పట్టించి మీకు అప్పచెప్తాను. మీ రూమ్లో పెట్టుకొని, మీ ఏసీ రూమ్లో పెట్టుకొని వాటికి మంచిగా బిర్యానీలు, చికెన్ ఫ్రైడ్ రైస్లు పెట్టి పెంచండి తప్ప ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే